అందరికీ నమస్తే అండి. అంటే ప్రజలు లేదా ఓటర్లు గొర్రెలుగా ఉన్నంతకాలం, గొర్రెలు మీన్స్ ఆలోచన శక్తి కోల్పోతే, ఒకళ్ళు ఏది ఫాలో అయితే దాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా గుడ్డిగా ఫాలో అయితే, స్వయంగా ఆలోచించే శక్తి కోల్పోతే, కామన్ సెన్స్ అనేది లేకపోతే నాయకులు సేఫ్గా సాఫీగా ఉంటారు. అందుకే ఒక కొటేషన్ కూడా ఉంది. రాజకీయ నాయకులు అంటే ప్రజల విషయంలో ప్రజలు ఎప్పుడు తెలివి తక్కువగా వాళ్ళుగా ఉండాలని కోరుకుంటారట ప్రతి రాజకీయ నాయకుడు కూడా. కానీ ప్రజలు అలా ఉండకూడదు, ఓటర్లు అలా ఉండకూడదు. ఈ వీడియో నేను ఎవరు గొర్రె ఎవరు మనిషి అనేది చేయాల్సి రావడం నాకే సిగ్గేస్తుంది. అసలు ఇటువంటి వీడియో కూడా చేయాలా అని. కానీ తప్పదు. ఎందుకు తప్పదంటే, నేను మధ్యాహ్నం ఒక ముఖ్యమైన వ్యక్తితో నాకు కన్వర్జేషన్ జరిగింది వాట్సాప్లో. ఒక ఎన్ఆర్ఐ, మన ఛానల్ సబ్స్క్రైబర్, ఒక ఎన్ఆర్ఐ, మంచి ఎడ్యుకేటెడ్, బాగా సెటిల్ అయ్యాడు, ఆయన వెల్ సెటిల్డ్. ఆయన నాకు మెసేజ్ పెట్టారు, అన్న మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి 18 కోట్లు ఖర్చు చేసినట్టు వీడియో చేశారు కదా, మరి రామోజీరావు గారి సంస్మరణ సభకు ఈ ప్రభుత్వం 14 కోట్లు ఖర్చు చేసింది కదా, దాని మీద కూడా వీడియో చేయండి అన్నాడు. నేను అన్నా, అదేంటి రామోజీరావు గారి సంస్మరణ సభకు 14 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో, అంత ఖర్చు అవ్వలేదు కదా అన్నాను. లేదు 14 కోట్లు ఖర్చు పెట్టారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అన్నాడు. ఏది ప్రూఫ్ నాకు పెట్టు అన్నా. ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియో లింక్ పెట్టాడు. ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, అది గూగుల్లో స్క్రీన్ షాట్ పెట్టాడు. అరే బాబు, యూట్యూబ్ ఛానల్లో వచ్చింది కదా, అది నాకు పెడతావేంటి, వేరే ప్రూఫ్ ఏమైనా పెట్టు అన్న. దాన్ని ఎలా నమ్ముతావు అన్న. మరి నువ్వు యూట్యూబ్ ఛానలే కదా, నిన్ను ఎలా నమ్ముతాము అన్నాడు. కరెక్ట్, మంచి క్వశ్చనే వేసావు. అందుకే నేను నువ్వు గొర్రెవు కాదు కదా, గొర్రెవు అయితే నమ్మవు, మనిషివి అయితే నమ్ముతావు. సో ఛానల్స్లో చెప్పేదంతా నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే నేను నా వీడియోల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎవరు చెప్పింది నమ్మొద్దు, మీరు స్వయంగా ఆలోచించుకోండి అని. నేనే చెప్పాను, నేను చెప్పింది కూడా నమ్మొద్దు, మీరు ఆలోచించుకోండి అని చెప్తుంటాను. సో నువ్వు గొర్రెవా మనిషివా అని అడిగా. ఆయన కోపం వచ్చింది. నన్ను గొర్రెవ అంటావా, నేను ఇంత పెద్దోడిని అంత పెద్దోడిని, నేను చాలా నేను ఆ కారు వాడుతున్నా ఈ కారు వాడుతున్నా, నా చాలా కన్వర్జేషన్ అది మళ్ళీ పెద్దగా అయిపోయి నన్ను బూతులు తిట్టేసి బ్లాక్ చేసాడు. ఇంక నన్ను పాపం ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట నేను అన్న మాటకి. సో ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు అన్నానంటే, ఎవరో ఏదో ఒక ఫేక్ వార్త క్రియేట్ చేస్తే అది ప్రూఫ్ అనుకోవడం తప్పే కదండి. ఏమండి, యూట్యూబ్ ఛానల్లో వచ్చింది ఎలా ప్రూఫ్ అవుద్దండి? ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్తే ప్రూఫా, నేనేమైనా ఆధారమా, అథెంటికేషనా? అది ఎలా అవుద్ది? కాదు కదా. అందుకే నేను పదే పదే చెప్తుంటా, నేను చెప్పింది కూడా నమ్మొద్దు, ఎవరికి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చాలాసార్లు చెప్తుంటా. సో అంత చదువుకున్నాడు ఒక ఎన్ఆర్ఐ అయ్యుండి ఎక్కడో వచ్చింది అదే నిజమని నమ్మడం ఏంటి? నేను పర్టికులర్గా నేను కూడా ఒక వీడియో చేశాను, రామోజీరావు గారి సంస్మరణ సభకి ఎంత ఖర్చు అయింది అనేది. సో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు 18 కోట్లు ఖర్చు చేశారు, మరి రామోజీరావు గారి సంస్మరణ సభకు 14 కోట్లు ఖర్చు చేశారు కదా అంటాడు ఆయన. అదే వితండవాదం చేస్తున్నాడు. అందుకు నేను గొర్రె అన్నాను. రామోజీరావు గారి సంస్మరణ సభకు 14 కోట్లు ఖర్చు చేశారు అనేది వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారు, సృష్టించారు. ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు సృష్టించి వదిలేరు. అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదంటే, ఆ రోజు చేసిన ఖర్చు మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది. మన కళ్ళు మనల్ని మోసం చేయలేవు కదా, మన మైండ్ మనల్ని మోసం చేయదు కదా. ఆ రోజు 4 యాడ్లు ఇచ్చారు, 4 పత్రికలకి 4 యాడ్లు ఇచ్చారు. ఈనాడులో యాడ్ 35 లక్షలు, ఆంధ్రజ్యోతిలో యాడ్ ఒక 10-15 లక్షలు ఉంటుంది. సాక్షిలో ఇవ్వలేదులే కానీ ఆంధ్రప్రభలో యాడ్ ఇచ్చారు, విశాలాంధ్రలో ఇందులోనే యాడ్ ఇచ్చారు. సో ఈ యాడ్లన్నిటికీ కూడా మ్యాక్సిమం ఒక 80-90 లక్షలు అవుతాయి, అంతకన్నా ఎక్కువ అవ్వవు. ప్లస్ అక్కడ బహిరంగ సభకు ఒక 80 లక్షలు, మొత్తం మీద 1,60,000 నుంచి 1,70,000 అవుతాయి. కానీ 14 కోట్లు ఖర్చు చేశారు అన్నారు. ఏ మూల నుంచి ఖర్చు చేస్తారు చెప్పండి అంత అమౌంట్? కళ్ళెదురుగా యాడ్లకి అంతే అవుద్ది. వేరే టీవీ ఛానల్స్లో ఇంకెక్కడ యాడ్లు ఇవ్వలేదు, మనం చూసాము. అలాగే బహిరంగ సమావేశాల్లో కూడా వాళ్ళందరికీ ఏం బీభత్సంగా భోజనాలు పెట్టేలే. ఆకు మీద ఒక 5,000 ఖర్చు పెట్టి, ఒక్కొక్క ఆకు మీద 5,000 లేదంటే 2,000 3,000 ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏం పెట్టేలా, బంతి భోజనాలు, అంతంత ఖర్చు అయిపోవడానికి. సో అక్కడ అంత ఖర్చు అయింది అనేది అవాస్తవం, అదొక కల్పిత సృష్టి. దానికి ఎంత ఖర్చు చేశారనేది మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది. జస్ట్ ఆలోచిస్తే చాలు, తెలిసిపోద్ది. మన కళ్ళెదురుగా జరిగిన ప్రోగ్రాంకి మనం ఆలోచిస్తే చాలు. పోనీ ఏమైనా ప్రభుత్వం అంతా డ్రా చేసుకున్నట్టు ఏమైనా జీవో ఉందా? ఇదిగో రామోజీరావు గారి సంస్మరణ సభకి ఎంత విడుదల చేసామని ఏమైనా జీవో రిలీజ్ చేశారా? లేదా అథెంటికేటెడ్గా ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే ఆ జిల్లా కలెక్టర్ నుంచి ఎక్కడైనా డబ్బులు ఖర్చు చేసినట్టు ఏమైనా డ్రా చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు కదా. మరి దాన్ని ఒక అసత్య ప్రచారం, ఒక నిజానికి ప్రూఫ్ లేదు, అబద్ధానికి ప్రూఫ్ లేదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 14 కోట్లు ఖర్చు చేశారు అనే అబద్ధానికి ప్రూఫ్ లేదు. 1,80,000 ఖర్చు చేశారు అనే నిజానికి ప్రూఫ్ లేదు.
దేనికి ప్రూఫ్ లేనప్పుడు మీరు ఏది నమ్మాలి? కామన్ సెన్స్ అని నమ్మాలి. మీ మైండ్ని, మీ ఆలోచనని, మీ కళ్ళని నమ్మాలి. జాగ్రత్తగా ఆలోచించండి. దేనికి ప్రూఫ్ లేదు, అబద్ధానికి ప్రూఫ్ లేదు, నిజానికి ప్రూఫ్ లేదు. ఇది నిజం అని చెప్పడానికి ఆధారం లేదు, ఇది అబద్ధం అని చెప్పడానికి ఆధారం లేదు. దేనికి ఆధారం లేనప్పుడు మన మైండ్ని, మన కళ్ళని మనం నమ్మాలి. మన కళ్ళు ఎదురుగా 4 పత్రికలకు యాడ్లు ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఒక 80-90 లక్షలు అవుద్ది. మన కళ్ళు ఎదురుగా అక్కడ ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టారు, సో అక్కడ ఒక 80-90 లక్షలు ఖర్చు అవుద్ది. సో మ్యాక్సిమం 1,80,00,000 ఖర్చు అవుద్ది అంతే. అంతే తప్ప 14 కోట్లు ఖర్చు చేశారనే ఫేక్ ప్రచారాన్ని ఎలా నమ్ముతారు? తప్పు కదా అది. ఇప్పటికీ కూడా అదే నమ్మి ఆ ఎన్ఆర్ఐ దాని మీద నాతో వితండవాదం చేస్తున్నాడు. సో అంటే ఒక వర్గం పర్టికులర్గా ఒక పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మేస్తున్నారు. న్యూట్రల్ వర్గాలు కూడా నమ్మేస్తున్నారు. అది నమ్మి నిజం అనుకుంటున్నారు. 2017 నుంచి కూడా ఈ ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. నేను ఇక్కడ టీడీపీ తప్పు చెయ్యదని నేను చెప్పట్లా. టీడీపీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు చాలా దారుణమైన తప్పులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు, విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు. ఈ నెల రోజుల్లోనే దాదాపుగా ఒక 2-3 కోట్లు వెనకేసుకున్న ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. బాపట్ల జిల్లాలో ఒక ఆయన తీర ప్రాంతం ఆల్రెడీ రిసార్ట్ వాళ్ళకి మీరు నెలకెంత ఇవ్వండి, పోలీస్ స్టేషన్ నుంచి నాకు నెలకెంత ఇవ్వండి, ఇదిగో ఇసుక బల్లోళ్ళు నాకు నెలకెంత ఇవ్వండి, తీర ప్రాంతం వాళ్ళు లాడ్జీలో నాకు నెలకెంత ఇవ్వండి అని బేరాలు పెడుతున్నాడు బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే. సో ఇలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. దాని మీద ప్రచారం చేసుకోండి. సో అవి కూడా ప్రజాక్షేత్రంలో కొనుక్కొని వాస్తవాలను ప్రచారం చేయండి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. సో అలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులను జనంలోకి తీసుకువెళ్ళండి. అంతే తప్ప అసత్య ప్రచారాలు, కల్పిత ప్రచారాలు నమ్మొద్దు. సో అందుకే గొర్రెలు అంటారనమాట. అసత్య ప్రచారాలను నమ్మిన వాళ్ళనే గొర్రెలు అంటారు. సో ఎప్పుడు కూడా మనం గొర్రెలుగా ఉండకూడదు. ఈవెన్ నేను చెప్పింది కూడా నమ్మాల్సిన పని లేదు. నేనేమన్నాండి, నేను చెప్పింది మీరు నమ్మాల్సిన పనే ఉంది. సో నిజానికి దగ్గరగా ఉంది అనిపిస్తేనే, వాస్తవానికి దగ్గరగా ఉంది అనిపిస్తేనే మీరు నమ్మాలి. నేను ఒక విషయం చెప్తా, మరీ కల్పితంగా ఉంది, అభూత కల్పనలా ఉంది అంటే మీరు నమ్మక్కర్లా, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బాగులేవు, చండాలంగా చెత్తగా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. మ్యాక్సిమం దానిలో ఏది వాస్తవం అని కనిపెట్టడానికి నేను కూడా జడ్జిని కాదు, నాకు కూడా అథెంటికేషన్ లేదు. నేనేమి జడ్జిని కాదు, నిర్ణేతను కాదు, నాకు కూడా అథెంటికేషన్ లేదు. కానీ నాకు తెలిసినంత మేరకు నేను వాస్తవమో కాదో చెప్తా. దానికి ఉన్న మార్గాలు, ఆ సత్యాన్వేషణకు ఉన్న మార్గాలు నేను చూపిస్తా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సత్యాన్వేషణకు కొన్ని మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు చూపిస్తా. అటువంటిదే ఈ రామోజీరావు గారి సంస్మరణ సభకు జరిగిన మీటింగ్లో కూడా సత్యాన్వేషణకు ఉన్న మార్గాలు నేను చూపించా. అదే కామన్ సెన్స్ అంటాను నేను, అదే ఆలోచన శక్తి అంటాను నేను. ప్రజలందరూ కూడా అదే ఉండాలి. ఈవెన్ వైసీపీ వాళ్ళైనా సరే ఆ పార్టీని వదిలేయండి, ఎన్నికలు అయిపోయినాయి, ఆ పార్టీ మీద అభిమానం వదిలేయండి. టీడీపీ వాళ్ళైనా సరే ఎన్నికలు అయిపోయినాయి, ఆ పార్టీ మీద అభిమానం వదిలేయండి. రండి, ఒక తటస్థ వేదిక మీదకి రండి. పార్టీల అభిమానాలు మళ్ళీ ఎన్నికలకు 6 నెలల ముందు మీ పార్టీ జెండా పట్టుకోండి. ఈలోగా రాష్ట్రం అజెండాగా పనిచేయండి, రాష్ట్రాభివృద్ధి అజెండాగా పనిచేయండి. ఈ రాష్ట్రాభివృద్ధి అజెండా ఉండాలి అంటే మీ మైండ్లో మీ పార్టీ పెద్దలు లేదంటే మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చెప్పే ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. 2 పార్టీల వాళ్ళకి కూడా ఇది రిక్వెస్ట్. రాష్ట్రం బాగుండాలి అంటే 2 పార్టీల వాళ్ళు ఇలాగే చేయాలి. ఒక ఎన్ఆర్ఐ ఎంత దారుణంగా ఆలోచిస్తుందంటేనే నాకు కోపం వచ్చింది. ఒక గొర్రెలా మారిపోయాడు, ఎవరో చెప్పింది నిజమంటాడు, స్వయంగా ఆలోచన శక్తి కోల్పోయాడు. మనకు మైండ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం ఆలోచించమా? ఎవడో ఏదో చెప్తే ఎందుకు నమ్ముతాం? నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పింది కూడా నమ్మద్దు, నమ్మాలని రూల్ లేదు. ఆలోచించండి, ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని మీరు ఆలోచించండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ ఆలోచిస్తే ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసిపోద్దండి. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అయితే. థ్యాంక్ యూ.